హలో అండి, నమస్తే. ఫాస్టింగ్కు ఇది ఒక వెరైటీ చేస్తారండి. శనగపప్పుతో పచ్చి శనగపప్పు మధ్యాహ్నమే నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి. ఒక 2-3 విజిల్స్ అండి. ఇట్లా మెదిపితే పప్పు ఇట్లా మెదగాలండి చేత్తోటి. పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు సన్నగా తరుపుకున్నాను, కొత్తిమీర, నిమ్మకాయ, సాల్ట్, మిరియాల పౌడర్ అండి. ముందు శనగపప్పు వేసుకోవాలండి ప్లేట్లో. ముందుగా శనగపప్పు వేసేసుకొని ప్లేట్లో అంటే నీళ్ళు వడగట్టుకొని పెట్టుకోవాలండి. ఇది కూడా ఫాస్టింగ్కు చాలా బాగుంటుందండి, పుల్లగా కారంగా అంతా. దీని మీదుగా ఉల్లిపాయలు వేయాలండి. శనగపప్పు మీద ఉల్లిపాయలు వేసేయాలి. అన్నీ పచ్చివే అండి, శనగపప్పు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ దీని మీదుగా మిర్చి అండి, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, మళ్ళీ కొత్తిమీర అండి. ఇది హైదరాబాద్లో ఎక్కువ చేస్తారండి. ఇవి ఉపవాసం ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అండి. మిరియాల పౌడర్ అండి. చివరిన నిమ్మకాయ పిండుకోవాలండి. వేసి ఇవి అన్నీ కలుపుకోవాలండి. ఇది ఉపవాసం విరమించినప్పుడు బాగుంటుందండి. ఇవి ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక అరగంట 2 గంటల 1 గంట సేపు అయినా పప్పు ఉడకబెట్టుకుంటే అన్నీ వడగట్టేసి నీళ్ళు అన్నీ వేసుకొని అన్నీ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేయాలండి. అంతేనండి, చూసారుగా, శనగపప్పు ఒక వెరైటీ అన్నమాట. ఇది హైదరాబాద్లో ఎక్కువ చేస్తారండి. ఇవి బాగుంటుందని, ఉపవాసాలకు బాగుంటాయి అనేసి చేస్తారండి. ఇవి చూడండి ఒకసారి మీరు కూడా చేసి, మంచిదే ఇది కూడా ఆరోగ్యానికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయిందండి, అంతా రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగా రుచిగా ఉంటుందండి ఇవి.